ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన రాజకీయ ఉత్కంఠ, టెన్షన్ భరిత వాతావరణం చాలదన్నట్టుగా సిపిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ అగ్నిలో ఆజ్యం పోశారు. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించి విశాఖ ఉత్తర స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయన పార్టీ ఎన్నికల కమిషన్ టార్చ్ లైట్ గుర్తును కేటాయించింది. లక్ష్మీనారాయణ గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వణుకు పుట్టించేలా ఉన్నాయి. విశాఖపట్నంలో పోటీ చేస్తున్న తనని చంపడానికి కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉంది కాబట్టి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జేడి లక్ష్మీనారాయణ తనకు ప్రాణహాని ఉందన్నారు తప్ప తనకు ఎవరి ద్వారా ప్రాణహాని ఉందో చెప్పడం లేదు. ఆయన ఎవరి దృష్టిలో పెట్టుకుని ఈ ఆరోపణలు చేశారో కూడా అర్థం కాకుండా ఉంది. గతంలో జగన్ ని జైలుకు పంపిన సిబిఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ అప్పటి నుంచి ఆయనకు ఒక హీరో వర్షిప్ వచ్చింది. తమ నాయకుడి చేత చిప్పకూడు దింపించారు కాబట్టి వైసీపీ మూకలకు ఆయన మీద కోపం ఉంది. కాబట్టి వాళ్ళు హత్యాయత్నం చేసే అవకాశం ఉందా అనే అనుమానాలు కలవడం సహజం. అయితే జేడి ఆ పరిస్థితి నుంచి ఏనాడో బయటపడ్డారు. ఆ మధ్య జగన్ ప్రభుత్వాన్ని జగన్ బుర్రలో నుంచి ఊడిపడ్డ పరమ శుద్ధ దండగా వాలంటీర్ వ్యవస్థని ఆకాశానికి ఎత్తేయడం ద్వారా ఆయన వైసీపీ వర్గాలకు అస్మదేయుడిగా మారారు. మరిప్పుడు ఆయన చెప్పాల్సిన అవసరం ఎవరికొంది? నన్ను హత్య చేయాలని చూస్తున్నారు, రక్షణ కల్పించడం అని కాకుండా మాజీ ఐపీఎస్ అధికారి అయిన తనని ఎవరు చంపాలని అనుకుంటున్నారో క్లియర్ గా బయట పెట్టాలి.